నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ శ్రీహరి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే శ్రీహరి గారు రియల్ హీరో అంటారు. మనిషి కూడా చాలా గొప్ప వ్యక్తిత్వం అయింది, చాలా మంచి వ్యక్తి. అవును. బట్ ఆయన సినిమాల్లోకి వచ్చేటప్పటికే జిమ్నాస్టిక్స్ బాగా వచ్చిన అన్న జిమ్నాస్టిక్ లాల్ బస్సులో ఓకే మంచి జిమ్నాస్టిక్ మళ్ళీ కోచింగ్ కూడా ఇచ్చేవాడు శ్రీహరి గారు చాలా మందికి. లాల్ బస్సులో ఓకే సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత విలన్గా చేసుకుంటూ వచ్చారు. రిస్క్ ఉంటే మేము చేసేవాళ్ళం, ఆయన డూప్ వేసేవాళ్ళం. ఓకే మా గురుగారు అంటే మా రాజు మాస్టర్ సినిమాలు అంటే నేనే డూప్ వేసేవాడిని. ఇంకా విజయన్ మాస్టర్ వాళ్ళు అంటే వాళ్ళకు చెన్నై నుంచి వాళ్ళే వేసేవాళ్ళు. ఓకే ఎందుకు డూపు వేయవలసి ఉందంటే సడన్గా కాలు వచ్చి ఇరిగింది అనుకోండి ఆర్టిస్ట్కి, 3 నెలలు 6 నెలలు ఆగిపోద్ది. అప్పుడు సార్ ఫైనాన్స్ తీసుకొచ్చింటారు, ఫైనాన్స్ పెరిగిపోద్ది. అందుకని డూపు ఇప్పుడు నేనున్న శ్రీరానికి డూప్ వేసాను, నా కాలు చేరిగింది అనుకుంటే నాకు పక్కన పెట్టేస్తాను, ఆ ప్లేస్లో వేరే వస్తాడు. సినిమా ఆగదు. ఇప్పుడు ఆ ఆర్టిస్ట్కి ఇప్పుడు హీరో కావచ్చు, హీరోని కావచ్చు, విలన్లు కావచ్చు, ఎందుకంటే అందుకొచ్చి డూప్ పెట్టి చేస్తాం. ఓకే అంటే ఎలా ఉండేవారు సార్ ఆయన కెరీర్ స్టార్ట్? చాలా మంచి వ్యక్తినే. నాకుతో బాగా ఫ్రీగా ఉండేవాడు అన్నయ్య. ఏ షాట్ చేసినా కూడా నందు భలే చేసేవాడు, బాగా చేసిన క్లాప్స్ కొట్టేవాళ్ళు. నేను ఏ రిస్క్ చేసినా చాలామంది ఆర్టిస్టులు క్లాప్స్ కొట్టిన రోజులు ఉన్నాయి. నాయుడు గారి కుటుంబంకి రాజమండ్రిలో మా ఫైటర్స్ కాడికి చెప్తారు, ఆ సినిమా చూడండి. ఓకే ఒక తాటి చెట్టు ఉంటుంది, ఒక 30 అడుగులు హప్పు ఉంటుంది, మొత్తం కింద పల్లెరగాయలు రాళ్ళు గిళ్ళు ఉంటుంది. సుమన్ గారు శ్రీహరిని వాళ్ళు పట్టుకొని తిప్పి కొడితే ఇలా ఉంటుంది తాటి చెట్టు. ఇక్కడ సుమన్ గారు, ఇక్కడ నేను ఇలా వెళ్ళి గుద్దుకొని పడతా, కింద రోయలు వెళ్ళి కొట్టుకుంటూ పడతా, మొత్తం పల్లెగాలంతా ముళ్ళు కూర్చున్నది. అప్పుడు కృష్ణరాజు గారు కైకృష్ణ చాలా మంది క్లాప్స్ కొట్టారు, చాలా మెచ్చుకున్నారు నన్ను. ఇంత రిస్క్ చేసేవారా నాన్న. అలా కష్టం చాలా. ఫైట్ అనేది ప్రాణంతో చెలగొట్టనయ్యా, నీటి బుడుగు లాంటిది. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి వెళ్ళొస్తూ ఉంటాం, భార్య పిల్లలకి గుమ్మ ముక్కు వెళ్తాం, మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తామో లేదో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భార్య గురించి సంతోషపడతాం. ఎందుకంటే ఫైటర్ అనేది చాలా సీరియస్ రిస్క్. మన చెన్నైలో ఒక అబ్బాయి చనిపోయాడు కార్ జంప్లో. ఆయన చాలా మంచి సీనియర్, ఆయన చాలా జంపులు చేశాడు. బ్యాడ్ టైం, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సార్ ఇలా ఎప్పుడన్నా షూటింగ్లో ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం జరిగే నష్టం మనం ఎవరు తీర్చలేనిది, పూడ్చలేనిది. మరి అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సహాయం ఎలా ఉంటుంది? సహాయం అంటే పొడిసరితో కొంత వస్తుంది. ఓకే మా యూనియన్ తరపు నుంచి ప్రతి ఒక్క మెంబరు 1 కాల్ షీట్ ఇస్తాం. ఇది ఒక 10-15 లక్షలు వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు బద్రి ఉన్నాడు రామకృష్ణ దగ్గర, నా శిష్యుడే. ఫస్ట్ హైదరాబాద్ జంప్ చేసింది ఆయన్నే, కార్ జంప్. ఓకే నాగార్జున సినిమాకి. తర్వాత మంచి జంప్ ఆయన, కార్లు, జీపులు, ఇవన్నీ బైకులు, ఆటోలు, పుష్పల లారీ అప్షాట్లు అన్నీ ఆయన మనోడు చేసింది. డేర్ పర్సన్. ఓకే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వయసు అయింది కాబట్టి చేస్తాడు, కానీ వయసు కాబట్టి కొద్దిగా తగ్గించాడు. మిగతా వాళ్ళు చాలామంది మా ఫైటర్లు అందరూ చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. మన అంజీ చేశాడు, తర్వాత మన వాసు చేశాడు, కొత్త కుర్రోళ్ళందరూ నాగేష్, సురేష్, విష్ణు, చాలామంది ఇప్పుడు 10-15 మంది ఉన్నారు. అప్పుడు అంటే బద్రి ఒక 2 ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క ఫైటర్లు కార్ జంపు, బైక్ జంపు, స్కిడ్డింగ్ చేస్తున్నారు. దాదాపు 20-30 మంది ఉన్నారు. అండ్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత హీరో తేజ సజ్జా గారు ఫోన్ చేశారా? చేయలేదు, నేను కూడా చేయాలి, కలవాలి. అవునా? నంబర్ లేదు, తీసుకొని చేయాలి. అదేంది మాస్టర్ మీ దగ్గర నెంబర్ లేదు? నేను ఎక్కువ అమౌంట్ ఎక్కువ నాకు. ఓకే చిన్నపిల్లన్నా పెద్ద పిల్లన్నా ఎవరైనా బాయ్ అన్న అంట, సార్ అంట, అన్న అంట, తీసుకోను. ఎందుకంటే గుర్తుంటుంది కదా, నందు మాస్టర్ అంటే వాళ్ళే కాల్ చేస్తారు అని సినిమాలు ఇస్తారు కదా. ఇప్పుడు మనం ఒకవేళ నెంబర్ తీసుకున్నా కూడా పిల్లలకి వెళ్ళి ఎవరైనా టక్కని దాన్ని కాల్ చేసిన అనుకోండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇంకా అందుకు వచ్చాను. మాస్టర్ మనం కాస్త వెనక్కి వెళ్దాం. అంటే ఇండస్ట్రీలో ఫైట్స్ అనేవి ఎలా ఉండాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఫైట్స్కి ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందా, ఇవన్నీ కూడా లేనప్పుడు అవన్నీ సెట్ చేసిన మాస్టర్ రాజు మాస్టర్, మీ గురువు గారు. మా గురుగట్ట ముందు చాలా చాలా అంటే మీరు చెప్పేదంటే 1950-55లో అప్పటి నుంచి మాస్టర్ ఉన్నారు. స్టెంట్ సోమ్ అని చాలా పెద్ద మంది మాస్టర్లు. వాళ్ళ దగ్గర రాజు మాస్టర్ ఫాదర్ పెద్ద ఫైట్ మాస్టర్. స్టెంట్ రాఘోలని, కీళ్ళ గుర్రానికి రామారావు గారు నాగేశ్వర సినిమాకి చాలా సినిమాలకి ఆయన ఫైట్ మాస్టర్ కంపోజ్ చేశారు. తర్వాత కృష్ణ గారి సినిమాలు. అలా స్వామినాథన్ మాస్టర్ పెద్ద మాస్టర్, విజయన్ మాస్టర్ ఫాదర్.
ఈయనేమో రాఘుల మాస్టర్ అబ్బాయి రాజు మాస్టర్ గారు. అంటే రాజు మాస్టర్ వచ్చిన తర్వాత ఈ కమర్షియల్ వేరే రేంజ్కి వెళ్ళిపోయినాయి ఈ ఫైట్స్. అప్పుడు విజయన్ మాస్టర్ రాజు మాస్టర్ యమహేమిలు తెలుగులో వాళ్ళే ఫుల్ బిజీ. రామారావు మన కృష్ణ గారి సినిమా చేసేవాళ్ళు, కృష్ణరాజు సినిమా చేసేవాళ్ళు, బాలకృష్ణ గారి, వెంకటేష్ గారి, నాగార్జునది, వీళ్ళిద్దరు పోటీ. ఆ మధ్యలో సావుల్ మాస్టరు, సుబ్రహ్మణ్య మాస్టరు, మిగతా మాస్టర్ వచ్చేవాళ్ళు, త్యాగరాజ మాస్టరు, వీళ్ళు వచ్చేవాళ్ళు, కృష్ణ సినిమాలు చేసేవాళ్ళు. ఎక్కువ ఫుల్ బిజీ అంటే వీళ్ళిద్దరే, విజయన్ మాస్టర్, రాజు మాస్టర్. అవును. సో రాజు మాస్టర్ చాలా వరకు ఎక్కువ సినిమాలో చిరంజీవి గారితో వర్క్ చేశారు. అవును. సో అంటే చిరంజీవి గారితో అప్పుడు మీరు కూడా ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి, సో ఎలా ఉండేది చిరంజీవి గారి ఫైటింగ్, ఆయన కష్టం ఎలా ఉండేది? అన్నయ్య ఒక్కొక్క హీరో ఒక్కొక్క స్టైల్ అన్నయ్య. ఓకే. ఒక్కొక్కరు ఒక స్టైల్. ఇప్పుడు చిరంజీవి గారు రాజు మాస్టర్ స్టైల్ ఉంటుంది, బాలకృష్ణ గారు ఆయన స్టైలు, ఆయనకి టచ్ చేయాలి బాలయ్యబాబు. మేము ఒకళ్ళు తన్నాలు అనుకోండి ఓవర్లాప్ చేస్తాం, టచ్ చేయలేము, చేయనివ్వడా? మేము చేయము, కమన్ తన్నంటాడు ఆయన బాలయ్యబాబు గారు. మాకు భయం, నువ్వు తంతేనే నాకు ఎమోషన్ వస్తుంది, ఓకే నువ్వు తనలేదు నాకు ఎమోషన్లు వస్తుంది, నాకు ఉగ్రవరూపం రాళ్ళుగా నేను కొట్టాలి అని చెప్పేవారు. అలా విజయశాంతి మేడం, నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళంతా ఒక స్టైలు, ఒక డిగ్రేడేషన్, ఒక క్రమశిక్షణ, ఒక టైమింగ్ ఉండేది. మేము ఫైట్ చేసేవాళ్ళం అంతా పెద్దోళ్ళతో. ఆ పెద్దలని దృష్టి పెట్టుకుని మేము చేసేవాళ్ళం. అంటే మనసు దగ్గర పెట్టుకొని మా గురుగారు ఏది చెప్పారో అది చేసి పక్క వచ్చి ఉండేవాళ్ళం, కెమెరా పక్కన ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో వెళ్ళి తిరుగుతున్నారు, సెల్ ఫోన్లు వచ్చేసినాయి, పట్టుకు ఎక్కడ పోతున్నారు, ఫైట్ మాస్టర్ దగ్గర ఉండట్లేదు, డ్యాన్స్ మాస్టర్ దగ్గర ఉండట్లేదు, డాన్సర్స్ ఎక్కడో పోయి కూర్చుంటున్నారు. మాకు అదంటే నా దృష్టిలో నేను ఫ్యూచర్లో ఫైట్ మాస్టర్ కావాలి అని పట్టుదలతోనే మా గురుగారు పక్కనే ఉండేవాడిని. ఓకే. కెమెరా ఇక్కడున్నా, మానిటర్ లేదు, కెమెరా పక్కన మా గురుగారు స్టూల్ వేసుకుని కూర్చున్న వాళ్ళు, ఆయన పక్కన నేను చీల కట్టుకున్నాను, ఎలా చేశారు, ఏం చేశారు, ఏ ఫ్రేమ్ పెట్టారు, ఏ లెన్స్ వేశారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని పక్కన ఉండి. అలా నేను మాస్టర్ అయ్యాను. ఓకే. ఇప్పుడు చాలామంది కూడా మాస్టర్ అవ్వనే వస్తారు. అంటే సినిమాలో కొత్త కొత్త ఫైటర్స్ వస్తారు, వాళ్ళు అడుగుతారు, మేము చెప్పేస్తాం, బాబు నీకు జిమ్నాస్టిక్ వచ్చా, కర్ర ఫైట్ వచ్చా, కార్ హార్స్ రైడింగ్, టూ వీలర్ వచ్చా, స్విమ్మింగ్ వచ్చా అడుగుతాం. సార్ వచ్చేదంటే ఇలా ఉంటుంది మాకు ఫైటర్ అంటే. ఫైటర్ అంటే చాలా రిస్క్ ఉంటుంది, కాలు చేయగలుగుతుండే, ఒక్కోసారి ప్రాణం కూడా పోతుంది, బాబు ఈ జాబు చాలా కష్టం, మీరు చేయాలంటే లేదండి మాకు ఇంట్రెస్ట్ అండి అంటే, అప్పుడు నేను మా సెక్రటరీ, మా ప్రెసిడెంట్ గారు, మా అడ్వైజర్ గారు, కమిటీ మెంబర్స్ నిర్ణయం తీసుకొని అబ్బాయి కొన్ని కండిషన్ పెడతాం. ఒక టూ ఇయర్స్ సార్ క్రమశిక్షణ ఉండాలి, టైమింగ్ వేడి చేయాలి, లేట్ రాకూడదు, సినిమా ఫీల్డ్లో ప్రొడక్షన్లతో గొడవ పడకూడదు, కాస్ట్యూమర్తో గొడవ పడకూడదు, మేకప్లతో గొడవ పడకూడదు, ఇలా కొన్ని కండిషన్ పెడతాం. అసిస్టెంట్ పిలిచే వెళ్ళాలి, కోఆర్డినేటర్ పిలిచే వెళ్ళాలి, ఇలా అన్ని రూల్స్ పెట్టి అబ్బాయి పంపిస్తాం. ఆ తర్వాత అబ్బాయి రోజు నిదానంగా పైకి అలా వచ్చిన తర్వాత అబ్బాయి మంచి పేరు సంపాదించుకుంటాడు, లేదంటే ఎరుకుంటాడు. ఇంకా తన కష్టాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇప్పుడు 2017లో యాక్షన్ కొరియోగ్రఫీకి అవార్డ్స్ ఆ కేటగిరీ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మన సౌత్ సినిమాలకే ఎక్కువ అవార్డ్స్ వచ్చినాయి అనమాట యాక్షన్ కొరియోగ్రఫీలో. సో యాక్చువల్గా మనకి కంపారిజన్తో బాలీవుడ్ కంపారిజన్ వస్తే బాలీవుడ్లో మేకింగ్ చాలా బాగుంటుంది, కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది, ఇలా కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం. బట్ యాక్షన్ పరంగా సౌత్ ఇండియా నుంచి మాత్రమే ఎందుకు ఇంత బెస్ట్ అవుట్పుట్ వస్తుంది? ఒకప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు మా హైదరాబాద్ ఫైటర్స్ ఉంది. ఓకే. హైదరాబాద్ యూనియన్లో మాది అంటే మేము లేని పుట్టలేదు అనమాట. 1972 నుంచి ఉంది అంటున్నారు. ఓకే. నేను చేరినప్పుడు చాలామంది ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని గుర్తింపు ఇలే ఇండస్ట్రీ. మేము ఏది వెళ్ళి అడిగినా వీళ్ళు గొడవ చేసే వస్తున్నారు. చెన్నై నుంచి ఫైట్ మాస్టర్ వస్తే వాళ్ళు 50 రావద్దన్నా గొడవే కదా, 50 అడిగేవాళ్ళం, వాళ్ళు వేసేవాళ్ళు కాదు. మేము వెళ్ళి అడిగినా వాళ్ళకి చెప్పేవాళ్ళు ప్రొడ్యూసర్కి డైరెక్ట్, సార్ మళ్ళీ గొడవ చేస్తున్నారు అని. మమ్మల్ని అట్లా బ్లేమ్ లేపారు చెన్నై మాస్టర్లు అప్పట్లో. ఇప్పుడు ఏమైందంటే గత 3 సంవత్సరాల నుంచి మా బాజీ మాస్టరు, మా ప్రెసిడెంట్ అలెక్స్ గారు, మా అడ్వైజర్ గారు, మా కమిటీ మెంబర్స్ ఒక స్టిల్గా మాకు ఐకమత్యం చేసాం. చెన్నై నుంచి మాస్టర్ వస్తే 50-50 అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు తర్వాత రాను మా స్టిల్ అనేది మేము పైకి తీసుకొచ్చాం ఫైటర్స్ గుర్తింపు. ఓకే. అలా పీటర్ మాస్టర్ మా ఇంట్లో జాయిన్ అయ్యాడు, విజయ్ మాస్టర్, వెంకట మాస్టర్, రామలక్ష్మణులు, వీళ్ళందరూ మా యూనియన్లో జాయిన్ అయింది కాబట్టి మా ఫైటర్స్కి గుర్తింపు వచ్చింది బాగా. నేను ఫైట్ బాగా కంపోజ్ చేసేవాడిని, వాళ్ళు కంపోజ్ చేసేవాళ్ళు, పోటీ పడేవాళ్ళం. ఆ మాస్టర్ బాగా చేస్తున్నాడంటే నేను బాగా చేయాలి, ఇంకో మాస్టర్ బాగా చేస్తున్నట్టే ఇంకో మాస్టర్ బాగా చేయాలి, ఇలా పోటీ పడి ఫైట్ అలా తీసుకొచ్చాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో కాకుండా నేషనల్ అవార్డులో
హైదరాబాద్ సెంటివన్ #1 పొజిషన్ ఉంది. ఒకప్పుడు అలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉన్నది మొత్తం మారిపోయింది. మొత్తం సో దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా వస్తుంది. అవుట్పుట్